హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మంగా వెంకట్ వ్లాగ్స్ అండి. హాయ్ ఫ్రెండ్స్, నేను మీకు ఈరోజు పాలక్ పన్నీర్ కర్రీ చేసి చూపిస్తున్నానండి. ఇది హోమ్మేడ్ పన్నీర్ అండి, నేను ఇంట్లోనే తయారు చేశాను. అలాగే ముందుగా పాలక్ పన్నీర్ చేయాలంటే ఆకును శుభ్రంగా కడిగి పెట్టేసేసుకుని తర్వాత ఇలాగా వాటర్ పెట్టేసేసుకుని మరిగించుకోవాలండి. మరిగించుకున్న తర్వాత మనము ఇందులో ఈ ఆకులు వేసేసుకోవాలి. కడిగి పెట్టుకున్న పాలకూరను వేసేసి ఒక 2 నిమిషాలు ఉడకనివ్వాలి. ఇది మాకు రాదా, మేము చేయమా, మాకు తెలియదా అని అనుకోకండి. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పద్ధతిలో చేస్తారు. ఇదే రకం కూర 10 మంది చేశారంటే 10 రకాల టేస్ట్ వస్తుందండి. అందుకు అవసరం అని చెప్పి చేస్తున్నాను, చూపిస్తున్నాను. ఇలా చక్కగా సారీ ఏమనుకోవద్దు ఇలా చెప్తున్నందుకు. అది ఫ్రెండ్స్, అందరూ ఒకేలా చేయరు కదా, చేసినా కూడా టేస్ట్లు డిఫరెంట్గా ఉంటాయి. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు మనము చల్లటి నీళ్ళు రెడీగా ఉంచుకోవాలండి. ఇది ఉడికిన తర్వాత ఒక 2 నిమిషాలు ఉడికిన తర్వాత ఈ చల్లటి నీళ్ళలోకి వేసేసుకోవాలి. చూసారు కదా ఉడుకుతోంది, స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. ఇప్పుడు దీనిని చల్లటి నీళ్ళలోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. ఇప్పుడు మూకుడు పెట్టేసుకున్నాను ఫ్రెండ్స్. కొద్దిగా నెయ్యి, బటర్ ఉంటే బటర్ వేసుకోవచ్చు, నా దగ్గర బటర్ లేదండి. కొద్దిగా నెయ్యి, అలాగే కొద్దిగా నూనె వేసుకుని హోల్ గరం మసాలా, లవంగాలు ఒక 4 లవంగాలు, ఒక 2 యాలకులు, షాజీరా, దాల్చినా వేసి వేయించుకోవాలి. ఇది కొంచెం వేగిన తర్వాత చూసారు కదా, దీనికి కావాల్సిన పదార్థాలు: జీడిపప్పు, అల్లము, వెల్లుల్లి రెమ్మలు, ఒక 3 పచ్చిమిర్చి, ఒక పెద్ద టమాటా తీసుకున్నాను, ఒక పెద్ద ఉల్లిపాయ తీసుకున్నాను. ఇప్పుడు ఈ అల్లము, వెల్లుల్లి కూడా వేసి వేయించేసుకుందాం. తర్వాత పచ్చిమిర్చి, జీడిపప్పు కూడా వేసుకొని వేయించుకుందాం. ఇది కొద్దిగా వేగిన తర్వాత ఉల్లిపాయలు, టమాటాలు వేసుకుందాం. ఇవి వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసేసుకుందాము. అవి కొంచెం సేపు వేగాలండి. ఇవి కొంచెం వేగేయండి. ఇప్పుడు టమాటా ముక్కలు వేసేసుకుందాము. ఎక్కువగా ఏం వేగక్కర్లేదండి, కొంచెం వేగితే చాలు. ఎందుకంటే ఎలాగో మనం మళ్ళీ గ్రేవీ ఉడకపెడతాం కదా, కాసేపు మూత పెట్టి మగ్గించుకుందాం.
మగ్గాయండి. ఇది చల్లారబెట్టుకుందాము. నేను స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. ఇప్పుడు ఇవన్నీ చల్లారిపోయాయండి. మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాము. అలాగే ఈ పాలకూర కూడా వేసేసుకుందాము. కొద్దిగా నీళ్లు పోసి ఫైన్ పేస్ట్ చేసుకోవాలి. స్టవ్ వెలిగించుకుని మళ్ళీ కొంచెం నూనె వేసుకుందామండి. అదే మూకుట్లో చూసారు కదా, ఫైన్ పేస్ట్ అయిపోయింది. నూనె వేడెక్కింది కదండి. ఇప్పుడు కారము, ధనియాల పొడి, జీలకర్ర పొడి, పసుపు అన్నీ వేసేసుకుందాము. ఇది కొద్దిగా వేగిన తర్వాత ఈ పేస్ట్ వేసేసుకుందాము. చూసారు కదా, నేను ఇంక ఇందులో వేరే గరం మసాలా ఏం వేయట్లేదండి. ఇప్పుడు మిక్సీ కడుక్కున్న నీళ్లు కూడా పోసేస్తున్నాను. ఉడుకుతోంది కదండి. ఇప్పుడు ఇందులో మనం పన్నీర్ వేసేసుకుందాము. పన్నీర్ని నేను వేయించలేదండి. ఇప్పుడు క్రీమ్ వేసేసుకుందాము, ఫ్రెష్ క్రీము. అలాగే కసూరి మేతి, గ్రేవీ దానికి పట్టేలాగా మనం మూత పెట్టి ఉడకపెట్టుకుందాము. చూద్దామండి ఉడికిందేమో. సో డిష్ అవుట్ చేసుకుందాము. ఉడికిపోయిందండి. చూసారు కదండి, రెడీ అయిపోయింది పన్నీరు, పాలక్ పన్నీరు. చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. అందులోనూ ఇంట్లో తయారు చేసుకున్న పన్నీర్ తోటి నేను చేశాను. సో చూసారు కదా, రెడీ అయిపోయింది. నేను ఇంకా వేరే మసాలాలు ఏం వేయలేదండి. గరం మసాలా అది ఏం వేయలేదు. పైనుంచి క్రీమ్ వేసాను. బటర్ కూడా వేయలేదు, చెప్పాను కదా, బటర్ కూడా వేయలేదు. ఇంతే ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్? మొదటిసారి నా వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా సరే పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, అది ప్రెస్ చేశారంటే ఆల్ అనే ఆప్షన్ వస్తుంది. అది నొక్కారంటే నేను చేసే వీడియోస్ నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయండి. తప్పకుండా ట్రై చేయండి. నేను చేసిన రెసిపీ
మీకు నచ్చిందా అనేది కామెంట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా, లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.